నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎం ధనలక్ష్మి గారు రాసిన వంకాయ అనే కథను విందామా? తాజా కూరల్లో రాజా ఎవరండి, ఇంకా చెప్పాల వంకాయేనండి. చెవుల దగ్గర మోగుతున్న పాటకి విసుగు చిరాకులతో కూడిన కోపం వచ్చింది. అబ్బబ్బా అమ్మా, ప్లీజ్ కాసేపు ఆఫ్ చేయి ఆ పిచ్చి పాటల్ని అరిచాను దుప్పట్లో నుండి. అంతే, మరుక్షణం సౌండ్ ఇంకా పెరిగింది. ఖచ్చితంగా ఇది ఆ రాక్షసుడి పనే అయి ఉంటుంది. శాడిస్ట్, కోతి, సైకో. అరే అన్నయ్య, నేను ఇప్పుడు వచ్చానా, నీకు మరి ఫోన్ ఉండదు, తర్వాత నీ ఇష్టం అరిచాను వీలైనంత గట్టిగా. నోరు మూసుకుని ముందు లే, వాడికి తర్వాత వార్నింగ్ ఇద్దువు కానీ. నాకు వార్నింగ్ ఇచ్చింది అమ్మ. ఇక లేవక తప్పలేదు. నేను చెప్పానా ఈ పాటకి ఖచ్చితంగా లేస్తుందని. అరుస్తున్నాడు మా ఇడియట్ వెనక నుండి ఆనందంగా. అసలు ఎవరు ఆ పాట రాసిన రచయిత? ఇంకేం దొరకలేదా వంకాయ తప్ప? ఎప్పుడైనా తిన్నారా వంకాయ కర్రీ? అదే నేనైతే వంకాయ ప్లేస్లో బెండకాయ పెట్టి రాసేదాన్ని. అయినా వంకాయతో నా శత్రుత్వం ఈనాటిది కాదు, ఏళ్ల నాటిది. నా చిన్నప్పటి నుండే మొదలైంది ఈ యుద్ధం. ఎందుకో తెలియదు కానీ వంకాయ కూర అంటే పిచ్చి మా తాతయ్యకి. అదే లెవెల్లో, అంటే 4 సెంట్లున్న మా పెరడంతా వంకాయ మొక్కలతో నింపేశాడు. ఇక అప్పటి నుండి వారంలో 6 రోజులు 12 పూటలు మా ఇంట్లో వంకాయే. చిన్నప్పటి నుండి వంకాయల్ని చూసి చూసి వాటి మధ్యలోనే ఉండి అవే తిని పెరిగినందుకేమో వంకాయ పేరు వింటేనే ఒళ్ళు మండే స్థాయికి వచ్చేసాను. అమ్మ ఆ కూర వండినప్పుడల్లా నాకు ఉపవాసమే. కేవలం ఉపవాసమే అయినా బాగుండేది. తిననందుకు నాన్నతో దెబ్బలు, నానమ్మ ఉపన్యాసాలు. నా బాల్యమంతా ఇలానే గడిచిపోయింది. ఇప్పుడు తలుచుకుంటుంటే నా మీద నాకే జాలేస్తోంది. చి, అంతా వంకాయ వల్లనే. మధ్యాహ్నం కిలోమీటర్ నడిచి స్కూల్ నుండి ఆకలితో ఇంటికొచ్చి ఆవురావురమంటూ తినేద్దామని కంచం ముందు కూర్చునేసరికి ఎదురుగా గిన్నెలో వంకాయ సాక్షాత్కారంతో చప్పున చల్లారిపోయేది నా ఆకలి. ఎక్కడలేని నీరసం వచ్చేసేది. ఆ టైంలో నాకే కానీ మ్యాజికల్ పవర్స్ ఉంటే గిన్నెలో వంకాయ కర్రీని అబ్రక దబ్ర అంటూ బెండకాయగా మార్చేసేదాన్ని. కానీ ఏం చేస్తాం, అనుకున్నవన్నీ జరగవు కదా. నెలలో 20 రోజులు నా లంచ్ బాక్స్లో అదే కర్రీ కనిపించిన కారణంగా కాలేజీలో నా నిక్నేము వంకాయగా స్థిరపడిపోయింది. ఫ్రెండ్స్, సీనియర్సు, జూనియర్సు, ఆఖరికి సార్స్ కూడా అలానే పిలిచి పిలిచి నా అసలు పేరు మర్చిపోయే స్థాయికి వచ్చేశారు. అసలే కోతి, ఆ పైన కళ్ళు తాగింది, నిప్పు తొక్కింది అన్నట్టు తయారైంది నా పరిస్థితి. నాకు ఆ పేరంటేనే చిరాకంటే అదే నా పేరు చేశారు ఈ పిచ్చి మొహాలు. నేనే కానీ ప్రధానమంత్రిని అయితే ఫస్ట్ వంకాయలను పూర్తిగా బ్యాన్ చేసేదాన్ని. లేకుంటే కనీసం మా ఫ్యామిలీని వంకాయలు లేని ఊరికైనా తీసుకెళ్ళి వదిలేసినా సరిపోయేది. నా తలనొప్పి తగ్గేది. వంకాయలు వంకాయలు వంకాయలోయ్ ఓ విధంగా సాగదీస్తూ ఇంటి ముందు నిలబడింది కాంతమ్మ. ఇదొకటి, ప్రపంచంలో ఇంకేం దొరకనట్టు ఎప్పుడు అవే అమ్ముతుంది. పొరపాటున ఎప్పుడైనా పెరట్లో వంకాయలు లేకున్నా రెడీమేడ్గా అందిస్తుంది. ఏంటో అందరూ నాకు శత్రువులే. ఏంటి వందనమ్మా, కావాలా వంకాయలు? పిచ్చి కోపం వచ్చింది నాకు. అక్కర్లేదమ్మా, మా పెరడంతా అవే. కావాలంటే 10 బుట్టలు నువ్వే తీసుకెళ్ళు, కొబ్బరికాయ కొడతాను నీకు చెప్పేసి వెనక్కి తిరిగేసరికి 2 నిమిషాలు ఆగింది నా గుండె. పెద్ద గిన్నె నిండా, చేతుల నిండా వంకాయలతో వస్తూ కనిపించారు నాన్న. అబ్బా, తల పట్టుకోవడం నా వంతయింది. మళ్ళీ వంకాయలా? ఏడు మొహం పెట్టాను. నోరు మూసుకో, అసలు నీ బాధ పడలేకనే వారంలో 2-3 సార్లు మాత్రమే వండుతున్నాగా, ఇంకా ఎందుకా ఏడుపు? లేకపోతే వారమంతా అవే వండి వంకాయ వారోత్సవాలు చేసుకోండి అనాలనిపించినా మళ్ళీ వంకాయలు
వాటి వలన లాభాలు అనే పుస్తకం చదువుతారేమో అని ఊరుకున్నాను. రిలాక్స్ బంగారం, లంచ్ స్పెషల్ ఏంటో తెలుసా? ఊరిస్తున్నట్టు అడిగాడు మా ఇడియట్. ఏంటి అని ఆలోచించేంతలోనే బిర్యానీ, మసాలా వంకాయ. హా, ఓ దీర్ఘ నిట్టూర్పు వదులుతూ, సూపర్ కాంబినేషన్ కదా. సగం మూసిన కళ్ళతో అప్పుడే తినేస్తున్నట్టు ఫీల్ అయిపోతూ పిచ్చి ఎక్స్ప్రెషను వీడు. వద్దా? పోనీ గుత్తొంకాయ నా చేత్తో స్వయంగా చేస్తా. మొన్న రూమ్లో వండితే మా ఫ్రెండ్స్ ప్లేట్స్ కూడా తినేశారు తెలుసా. సొంత డబ్బా వాయించుకోవడం అంటే ఇదే. నిజంరా, అందరూ చాలా బాగుందన్నారు. నీకేం పట్టింది? మసాలా వంకాయ అయినా గుత్తొంకాయ అయినా ఏదైనా వంకాయతోనేగా చేసేది. అలా కాదే, నీకు ఎలా చెప్పాలి? చెప్తా, గాటిచ్. ఇప్పుడు ఎవరైనా అమ్మాయి ఉందనుకో, ఎప్పుడూ అలాగే ఉన్నా ఒక్కో డ్రెస్లో ఒక్కోలా కనిపిస్తుంది కదా, అలాగన్నమాట. కళ్ళు ఎగరేశాడు. అర్థమైంది, క్లియర్గా అర్థమైంది. ఏంటి, వంకాయ వేరు గుత్తొంకాయ వేరేనా? కాదు, నువ్వు పుస్తకాలు వదిలేసి అమ్మాయిల్ని వాళ్ళ డ్రెస్సుల్ని పరిశీలించడం మొదలుపెట్టావని. నోటిని అరచేత్తో మూసుకుని కళ్ళు తాటికాయలంత చేశాడు. నవ్వు ఆగలేదు ఆ ఎక్స్ప్రెషన్కి. చిచి, ఏం మాటలేవి? అమ్మా నాన్నలు ఉన్నారన్న బుద్ధి లేకుండా తల కొట్టుకున్నాడు. అయితే వాళ్ళు లేనప్పుడు అడగొచ్చు అన్నమాట. నీకు దండమే బాబు, 2 చేతులు జోడించాడు. నువ్వు వంకాయ తినకు, నన్ను తినకు. లోపలికి వెళ్ళిపోయాడు వేగంగా. లేకపోతే నాతో పెట్టుకుంటాడా? ఇంకోసారి పిచ్చి సలహాలు ఇవ్వడు. ప్రతి ఒక్కరూ సలహాలు ఇచ్చేవాళ్లే. అది గొప్ప ఈజీ కదా. మొన్న కవితక్క పెళ్ళికి వెళ్ళినప్పుడు కూడా అంతే. భోజనాల్లో ఎన్నో వెరైటీలు ఉంటాయని ఆశగా పెడితే అక్కడ కూడా వంకాయ మాత దర్శనమే. అదేం పిచ్చో, వంకాయ బజ్జీ, మసాలా వంకాయ, వంకాయ చట్నీ, ఆలు వంకాయ, ప్రాణం ఉసూరుమంది. అవన్నీ చూడగానే ఆకలి రివ్వున గాల్లోకి ఎగిరిపోయింది. క్షుద్బాధతో నేనేడుస్తుంటే అదేమన్నా విషమా? తింటే చచ్చిపోతావా? అయినా నిన్ను కాదు, మీ అమ్మ నాన్నలు అనాలి. చిన్నప్పుడే నాకు తగిలించి మరీ తినిపించకుండా ఊరుకున్నందుకు. ఈ కాలం పిల్లలే అంతా, అన్నింటికీ వంకలు పెట్టడమే. ఏదైనా గట్టిగా అంటే మళ్ళీ అలకలొకటి. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ ఇచ్చారు. వాళ్ళు అలా అందరి ముందు తిడుతుంటే ఎంత ఏడుపు వచ్చిందో. అంతా ఈ వంకాయ వల్లనే. ఎలా వీటిని పూర్తిగా లేకుండా చేయాలి? దొంగ అవతారం ఎత్తి ఉన్న మొక్కలన్నింటినీ పీకి దూరంగా పడేస్తే? వద్దులే, దొరికిపోతే ఇక అంతే. లేకపోతే సైంటిస్ట్ని అయ్యి వీటికి శత్రువుల్ని తయారు చేస్తేనో? మనకంత ఓపిక ఎక్కడిది? ఉన్న పుస్తకాలు చదివి పరీక్షలు రాయడమే కష్టమంటే ఇంకా కొత్త వస్తువులు తయారు చేయడమా? ఇది అవుట్ ఆఫ్ సిలబస్. వందన, మధ్యాహ్నం సంగతి ఏంటి? అరిచింది అమ్మ లోపల నుండి. ఆమ్లెట్, హాట్ ఆమ్లెట్ విత్ ఆనియన్స్. దేవుడా, చచ్చిపోతున్నా ఒక్కొక్కరికి ఒక్కోటి వండడానికి. అందుకే బ్రేక్ వేసినట్టు అయిపోయింది. అందుకే నీకు ఒక ఇల్లు ఉందనుకో, మళ్ళీ ఆపింది. అంటే ఏంటమ్మా, ఇప్పుడు నేను కొత్త ఇల్లు కట్టుకోవాలా? ఏం అర్థం కాలేదు నాకు. ఎందుకమ్మా ఆ డొంక తిరుగుడంతా? మరేం లేదే, నాన్న నీకు ఒక సంబంధం చూశారు, టక్కున చెప్పేశాడు అన్నయ్య. నాకా? ఆగాగు, అప్పుడే ఆశ్చర్యపోకు. వాళ్ళు రేపే వస్తున్నారు. రేపా? ఏంటి షాకుల మీద షాకులు? ఆగమన్నానా? మా అందరికీ వాళ్ళకి ఓకే అయిపోయింది కూడా. ఇప్పుడు తీరిగ్గా ఆశ్చర్యపో. మీరేం చేసినా నా మంచి కోసమేగా, అంతా మీ ఇష్టం అనేసి తలదించుకోవాలా? ఇప్పుడేం చెప్పక్కర్లేదులే, రేపు వాళ్ళు వచ్చాక చెబుదు. నాన్న గొంతులో కఠినత్వం నన్ను ఇంకేం మాట్లాడనివ్వలేదు. మాకు లైఫ్ గురించి ఎన్నో గోల్స్, కానీ వీళ్ళ గోల్ పెళ్ళి ఒక్కటే. ఇంకేం చేస్తాం, చూద్దాం. పెళ్లి చేయటం ఎంత కష్టమో తప్పించడం అంత ఈజీ అని మాకు తెలియదు. మరి అలా ఎడు మొహం పెట్టి కూర్చోకుంటే
తల పైకెత్తి అబ్బాయిని చూడొచ్చుగా. వెనక నుండి పొడిచింది నానమ్మ. ఏ నేనెందుకు చూడాలి? నేనేమైనా వాడిని పెళ్లి చేసుకోబోతున్నానా? నేను చూడనంటే చూడను అంతే. అయ్యో అయ్యో, ఎందుకే అలా అందరికీ వినిపించేలా అరుస్తావు? తల కొట్టుకుంటూ వెళ్ళిపోయింది. అంకుల్, మీరేమనుకోనంటే నేను 2 నిమిషాలు వందనతో మాట్లాడచ్చా? ఉలిక్కిపడి తల పైకి ఎత్తా. ఆ బ్లూ షర్ట్ వేసుకున్నవాడే పెళ్లి కొడుకు అనుకుంటా. ఎంత ధైర్యమో! నాన్న పర్మిషన్ అడిగాడు, మరి నన్ను అడగక్కర్లేదేమో. ఒక్క నిమిషం నిశ్శబ్దం అనంతరం గట్టిగా నవ్వారందరూ, ఇల్లు అదిరేంతలా. వందన, తనకి ఇల్లు చూపించు. ఆర్డర్ వేసిన నాన్న మీద గొంతు దాకా కోపం వచ్చినా ఏం చెయ్యలేని నిస్సహాయత. అందరూ ఉన్నారు కదా, ఇంకేమంటాను? నోరు మూసుకుని లేచి నిలబడ్డా. గుండె జట్టు వేగంతో కొట్టుకుంటోంది వేగంగా. ఏంటిది? భయమేనా ఇంకేదైనానా? మెల్లగా గుమ్మం దాటుతూ తలుపు దగ్గరున్న అన్నయ్య చేయి గట్టిగా పట్టుకున్నాను. నేనెందుకే? గొణిగాడు. ప్లీజ్ రా, బతిమాలాను. తప్పదుగా, లేకపోతే ఈ భయంతో గుండె ఆగిపోయేలా ఉంది. పద, నవ్వుతూ నా భుజం చుట్టూ చేయేశాడు. ఇప్పటి వరకు హెచ్చించిన గుండె వేగం కాస్త నెమ్మదించింది. లోపలికి రండి, అదే పెరడు, ఆహ్వానించాడు. స్టాప్ స్టాప్ చందు, టక్కున ఆగిపోయాడు అన్నయ్య. అదేగా నీ పేరు? నేనైతే నిన్ను చందు అని పిలుస్తా. నువ్వు కూడా చక్కగా నన్ను గౌతమ్ అని పిలువు. ఈ అండి, గారు ఇలాంటి పదాలు వాడద్దు. స్నేహపూర్వకంగానే ఉన్నాయి ఆ మాటలు, ఆజ్ఞలా అయితే లేవు. అన్నయ్య మొహంలో ఏదో సంతృప్తి. అన్నయ్యకి కూడా నచ్చేసాడా ఏంటి? అసలే ఎలా ఈ సంబంధం వదిలించుకోవాలా అని నా బాధలో నేనుంటే వీడేమో అందరినీ ఇంప్రెస్ చేసేస్తున్నాడేంటి? అయినా నువ్వంత గౌరవం ఇవ్వడానికి ఇదేం అరేంజ్డ్ మ్యారేజ్ కాదులే. మరో బాంబు పేల్చాడు. ఏంటి? అన్నయ్య షాక్ అయి నా వైపు చూశాడు. నేను అంతకంటే పెద్ద షాక్లో ఉన్నాను. వెయిట్ వెయిట్ చందు, కేవలం నా వైపు నుండి మాత్రమే, వందనకేం తెలియదులే. థ్యాంక్ గాడ్, ఇప్పుడు కుదుటపడ్డాను. కానీ ఇంకా అయోమయంగానే ఉంది. నిజం వందన, నాది 5 ఏళ్ల ప్రేమ తెలుసా? నా వైపు చూశాడు. మరి నాకేంటి? ఈ ముఖాన్ని ఇంతవరకు చూసిన గుర్తు కూడా రావడం లేదు. మనిద్దరం ఒకే కాలేజ్, నేను నీ సీనియర్. ఒక్కో బాణం వదులుతున్నాడు. నేను నీకు చెప్తానే అనుకో, నువ్వు టక్కున కాదనేస్తావు. నాకు ఆ నమ్మకం ఉందిలే. ఎంతో కష్టపడి నిన్ను ఇంప్రెస్ చేయాలి. నా టైం బాగలేక అంతలోనే మీ వాళ్ళకి తెలిసిపోయిందనుకో, మళ్ళీ గొడవలు తిట్లు. అందుకే షార్ట్ కట్ వెతుక్కున్నా. ఎలా ఉంది ఐడియా? నవ్వాడు భీముళ్ళ. నేను అన్నయ్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని జాయింట్గా గౌతమ్ వైపు చూసాము అర్థం కాని మొహాలతో. ఓకే ఓకే, మరీ అలా పిచ్చివాడిని చూసినట్టు చూడకండి అన్నా చెల్లెళ్ళిద్దరు. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తా. నిజం వందన, నువ్వంటే నాకు చాలా ఇష్టం. అందుకే పీజీ అవ్వగానే ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డా. ఇదంతా చెప్పి బలవంతంగా ఒప్పించాలని కాదు, కానీ ఎలా చెప్పాలో తెలియక ఆగిపోయాడు సందేహంగా. చెమటలు పట్టాయి. గడగడా వాగుతున్న గౌతమ్కి, అది వింటున్న మాకు కూడా. ఇలాంటిది నా లైఫ్లో జరుగుతుందని ఎప్పుడూ అనుకోలేదు. వందన, ప్లీజ్ ఓకే చెప్పవా? నాకు స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి అలవాట్లేం లేవు. మేల్ ఈగో ప్రదర్శించకుండా నీ ఇష్టాయిష్టాలకు, అభిప్రాయాలకు విలువిస్తాను. ఏ కష్టం రానివ్వనని భవిష్యత్తు చెప్పలేకున్నా వచ్చిన ప్రతి కష్టంలో నీతోనే ఉంటాను. ఆర్ద్రంగా వినిపిస్తోంది ఆ గొంతు. ఏంటి సందిగ్ధావస్థ? నాకేం అర్థం కావట్లేదు. అంతా పిచ్చి పిచ్చిగా ఎస్ అనాలని లేదు, నో అనాలని కూడా లేదు. నా మీద ఇంకా ఏమైనా సందేహాలుంటే మీ నాన్నని అడగండి. ఆయనేం ఆషామాషి కాదులే. ఓ కమిషన్ వేసి మరీ ఎంక్వైరీ చేసి అప్పుడు ఒప్పుకున్నారు పెళ్లి చూపులకి. నిస్సహాయంగా అన్నయ్య వైపు చూశా. తలూపాడు తనకు ఓకే అన్నట్టు. మరి నా సంగతి ఏంటి? నాకే తెలియలేదు. రా వందన, గౌతమ్కి తోట చూపిద్దాం అన్నయ్య పిలిచాడు. అసంకల్పితంగా వాళ్ళతో పాటు నడుస్తున్నా కానీ ఆలోచనలు ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతున్నాయి. గౌతమ్ నాకు నచ్చాడా? ఖచ్చితంగా నచ్చకుండా మాత్రం లేడు.
నాన్న సర్టిఫికెట్ ఉందంటే అన్నింట్లో పాస్ చేయొచ్చు. కానీ మరి నా గోలు అడిగితేనే కదా తెలిసేది. గ్రూప్స్ నా గోల్ అనేసరికి ఇద్దరూ ఆగి నా వైపు చూశారు. అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే వచ్చేస్తుందని కాదు, ఒక్కసారి ఫుల్గా హార్డ్గా ప్రిపేర్ అయ్యి రాయాలని. అయితే అప్పటి వరకు పెళ్ళి ఆలోచన పక్కన పెట్టాలా? చాలా మధురంగా ఉంది ఆ స్వరం. తలూపాను మౌనంగా. కష్టమే, అయినా ఇష్టమైన వారి కోసం తప్పదుగా. మనసు లోతుల్ని తాకింది ఆ మాట. ఇంకా ఎస్ చెప్పకుండా ఉండగలనా? అన్నయ్యని చూసి నవ్వేశాను. ఓకేనా? ఆనందం పట్టలేనట్టు గట్టిగా అరిచేశాడు అన్నయ్య. బావా అంటూ ఒకరినొకరు హత్తుకున్నారు. నాకు ఆ దృశ్యం చాలా నచ్చింది. నేను నేను లోపల చెప్పేసి వస్తా పరిగెత్తాడు అన్నయ్య. థ్యాంక్ యూ వందన. అసలు నేను ఆగిపోయాడు మాటలు రానట్టుగా. నేనంటే నిజంగా ఇష్టమా? ఎందుకో అలా అడగాలనిపించింది. నిజంగా ఒత్తి పలికాడు. ఎంత? చాలా. చాలా అంటే? మళ్ళీ అడిగాను. చాలా అంటే ఆలోచిస్తూ, అదిగో ఆ వంకాయలంత ఇష్టం. ఎదురుగా ఉన్న వంగ తోటను చూపించాడు. గుండె గుబేల్ మంది నాకు. దేవుడా, ఎంత నిర్ధయుడివి! నీ గుడికి ఎప్పుడూ రాలేదని ఇలా పగ తీర్చుకుంటావా? ఇక జీవితాంతం వదలదా వంకాయ? కర్మ కాకుంటే వీడికి వంకాయ పిచ్చేనా? వావ్, మీకు వంకాయ తోటే ఉందా? అయితే ఇల్లరికి వచ్చేస్తా. ఎంచక్క రోజు వంకాయ కర్రీ తినొచ్చు. ఆనందంలో గౌతమ్. తాజా కూరల్లో రాజా ఎవరండి పాటతో అన్నయ్య, ఏడు మొహంతో నేను. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదూ. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి ధనలక్ష్మి గారికి మనందరి తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.